హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి 2025 జూన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనము రాయాలి. సో ఒకవేళ మీరు చూస్తున్నటువంటి కొత్త వాళ్ళు అయితే ఈ మన ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయడము మర్చిపోకండి. సో ఈ పేపర్ అనేది 27th జూన్ 2025లో షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ ఇది. దీని యొక్క కీ పేపర్ ఏంటిది, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు అనేది దాని గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. చలియే మనము వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే స్టడీ ఈవీఎస్ ఏనా చూద్దాం. ఇప్పుడు మనము ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇది క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 120 నుంచి 150 వరకు, అంటే 121 నుంచి 150 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఓకే, ఈవీఎస్లో ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా తమ ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే వాటిలో దేనిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి? అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: పండ్లు మరియు కూరగాయలు, పప్పు మరియు బియ్యం, చపాతీ మరియు సలాడ్, బాగా వేయించిన స్నాక్స్ మరియు వెన్న. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్ అవుతుంది. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, ఎవరైనా ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే క్రింది వాటిలో దేనిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి? దేనిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి? బాగా వేయించిన స్నాక్స్ మరియు వెన్న, ఓకేనా? సో ఇందులో మనకు ఎక్కువగా కొవ్వు అనేది ఉంటుంది కాబట్టి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఏంటిది? జనవరి మంత్ నుంచి ఏప్రిల్ వరకు గుడ్లు అంటే ఎగ్స్ యొక్క ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? దీనికి కారణం ఏంటిది అని అడుగుతున్నారు, అయినా. సో క్వశ్చన్ వచ్చేసి గుడ్లకు తక్కువ డిమాండ్ ఉండటం, నెక్స్ట్ చాలా వరకు గుడ్లను పొదిగేందుకు ఉపయోగించడం, గుడ్ల ఉత్పత్తి పెరగడం, ఇతర దేశాల నుండి చౌకగా గుడ్లను దిగుమతి చేసుకోవడం. ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు చాలా వరకు గుడ్లను పొదిగేందుకు ఉపయోగించడం వల్ల దీని యొక్క రేటు తక్కువగా ఉంటుంది. ఎప్పుడు? జనవరిలో, అయినా. జనవరి మరియు ఏప్రిల్ వరకు, జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల యొక్క ధరలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు గుడ్లను పొదిగేందుకు ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 123. ఓకే, నీలి విప్లవం వీటిని సూచిస్తుంది. నీలి విప్లవం అంటే ఏంటిది అని ఇక్కడ అడిగినారు. సో నీలి విప్లవం అంటే పాల ఉత్పత్తిలో పెరుగుదల, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల, చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల, మరియు నూనె గింజల ఉత్పత్తిలో పెరుగుదల. ఆన్సర్ మనకు వచ్చేసి చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల అని అంటారు, అయినా. ఆన్సర్ ఇది జల విప్లవానికి సూచిస్తుంది. ఏది జల విప్లవానికి సూచిస్తుంది? చేపలు మరియు జల ఉత్పత్తుల పెరుగుదల, అయినా. చేపలు నీటిలో ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నీటిలోనే కాకుండా నీటి విప్లవం అంటే చేపలు మరియు జల ఉత్పత్తులు అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124, అయినా. సో 124లో క్వశ్చన్ ఏమన్నారంటే, క్రింది జంతువులలో ఏది కండరాలను ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది? ఏది కదులుతుంది కండరాల యొక్క? వానపాము, చేప, పక్షి,
పాము. ఆన్సర్ ఏమవుతుంది? వానపాము అవుతుంది. ఏమవుతుంది? వానపాము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? క్రింది జంతువులలో ఏది కండరాలను ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది? అయినా ఒక వానపాము ఇట్లా ఇట్లా ఇట్టా 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 పోతుంది కదా. సో వానపాము అనేది కండరాలను ఉపయోగించి శరీరం యొక్క చలనాన్ని సంకోచ వ్యాకోచం ద్వారా నడుస్తుంది. అయినా సో ఆన్సర్ వానపాము కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 125 అయినా అంటే 5th క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ చూడండి. గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. దాని పేరేంటిది? గాలి యొక్క వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. ఆ పరికరం పేరేమిటి అంటున్నారు. థర్మోమీటర్, బారోమీటర్, హైగ్రోమీటర్, ఎనిమోమీటర్. ఆన్సర్ ఏమవుతుంది? ఎనిమోమీటర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు అంటే ఇక్కడ గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. దాన్ని ఏమంటారు? ఎనిమోమీటర్ అంటారు. ఓకేనా. ఎనిమోమీటర్ గాలి వేగాన్ని కొలుస్తుంది ఎనిమోమీటర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 అంటే 6th క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ చూడండి, జతపరచమన్నాడు. జతపరచడంలో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూడండి. కాలం 1లోని పునరుత్పాదక వనరులను కాలం 2లోని వాటి ప్రత్యేక లక్షణాలతో జతపరచండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో కాలం 1 మరియు కాలం 2లను జతపరచమన్నాడు. సో ఏ విధంగా జతపరచాలి? కాలం 1లో ఏ అలల శక్తి, బి బయోమాస్, సి పవన శక్తి, డి భూ ఉష్ణ శక్తి. నెక్స్ట్ కాలం 2లో ఫస్ట్ వన్ స్థిరమైన గాలి వేగం అవసరం. నెక్స్ట్ భూపటలం నుండి ఉష్ణాన్ని సంగ్రహిస్తుంది. నెక్స్ట్ చంద్రుని ద్వారా గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది. సో వీటిని జతపరచుమంటున్నాడు. అయినా మ్యాచ్ ద ఫాలోయింగ్. అయినా ఏ విధంగా మ్యాచ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఓకే, కరెక్ట్ వన్. సో 809. సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. సో ఆన్సర్ ఏమవుతుంది? A3, B4, C1, D2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒక్కొక్క దాన్ని మనం మ్యాచ్ చేసి చూద్దాము. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఒక్కొక్క దాన్ని మ్యాచ్ చేద్దాము. అలల శక్తికి ఏమన్నాము? A3 అన్నాం కదా. సో A3 ఏమవుతుంది? చంద్రుని గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ బి బయోమాస్ అనేది ఏమవుతుంది? బయోమాస్ అనేది కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది బయోమాస్ అనేది. నెక్స్ట్ దాని తర్వాత C1 అవుతుంది పవన శక్తి ఏమవుతుంది? స్థిరమైన గాలి వేగం అవసరం పవన శక్తికి. ఓకే, నెక్స్ట్ D2 వచ్చేసి ఏమవుతుంది? భూ ఉష్ణ శక్తికి భూపటలం నుండి ఉష్ణాన్ని సంగ్రహిస్తుంది. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే మంచిగా రాసుకోవచ్చు. అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఇది మనకు పనికొస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 అంటే 7th క్వశ్చన్ అన్నమాట. తీవ్రమైన ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్ను విమర్శించడం వల్ల కలిగే ఫలితాన్ని కింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? సో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ఏమని? రోగి స్వయంగా కోలుకోవచ్చు, ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఇది చికిత్సకు ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది,
నెక్స్ట్ ఇది తీవ్రమైన సమస్యలు లేదా మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆన్సర్ డి కరెక్ట్ అవుతుంది. ఇది తీవ్రమైన సమస్యలు లేదా మరణ ప్రమాదాన్ని పెంచుతుంది అని అంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. సో క్వశ్చన్ ఇచ్చేసి ఉన్ని ఉదమ ఉష్ణవాహకం ఎందుకంటే, ఉన్ని ఏంది ఉదమ ఉష్ణవాహకం, ఇది ఎందుకంటే ఎందుకు అని అన్నాడు. ఎందుకంటే ఆన్సర్ ఏమో క్వశ్చన్ ఆప్షన్ ఇచ్చే విధంగా ఉన్ని దారాలు కెరాటిన్తో తయారు చేయబడ్డాయి. నెక్స్ట్ ఉన్ని తేమను గ్రహిస్తుంది, ఉష్ణ బదిలీని నిరోధిస్తుంది. ఉన్ని దారాల మధ్య చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది. ఉన్ని అధిక ఉష్ణవాహకతను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ సి కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ఉన్ని దారాల మధ్య చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది, అంటే వేడిని బయటికి పోకుండా ఆపుతుంది అన్నమాట. ఓకే, ఉన్ని అధమ ఉష్ణవాహకం అంటే ఎందుకంటే ఇది ఉన్ని దారాల మధ్య ఉన్న చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది, అంటే వేడిని పోకుండా చూస్తుంది. అందుకోసం మనము స్వెటర్ వాడతాం. ఓకే, ఉన్ని స్వెటర్లు మనము వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. క్వశ్చన్ నెంబర్ 129 వచ్చేసి సాధారణంగా పత్తి మొక్కలను ఈ రకమైన నేలలో పండిస్తారు. ఏ రకమైనటువంటి నేలలో మనము పండిస్తాము? ఇసుక నేల, బంకమట్టి నేల, నల్లరేగడి నేల మరియు లవణ నేల. ఆన్సర్ ఏమవుతుంది? నల్లరేగడి నేలలో పండిస్తాము. దేని నల్లరేగడిలో పండిస్తాము? సాధారణంగా పత్తి మొక్కలను నల్లరేగడి నేలలో, బ్లాక్ సాయిల్లో మనము పండిస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 కంప్లీటెడ్. 130. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130 వచ్చేసి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. క్రింది వాటిలో ఏది సరైనది అనేది గుర్తించమన్నారు. సరైనది ఏంటిది? సో క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1, మానవ పుర్రె 22 ఎముకలతో రూపొందించబడింది. మానవ పుర్రె నిజానికి ఒకే ఎముక. మానవ పుర్రె 20 ఎముకలను కలిగి ఉంటుంది. మానవ పుర్రె అసలు ఎముకలు కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, మానవ పుర్రె 22 ఎముకలను రూపొందించబడింది. అయినా సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. సేమ్ ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. అయినా మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వ్యాధులను వాటి కారణాలతో జత చేసి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నారు. సో ఇక్కడ డిసీజ్ ఇచ్చారన్నమాట. ఏంది డిసీజు? వ్యాధులు మరియు కారణాలు. ఓకేనా? సో ఏ వచ్చేసి డెంగ్యూ, బోధకాలు, క్షయ, తామర, నెక్స్ట్ శిలీంధ్రాలు, వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవి. సో వీటికి ఆన్సర్ ఏంటిది అని అడిగాడు. అయినా ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: A2, B4, C3, D1. ఏం ఆన్సర్ అవుతుంది? ఫస్ట్ అనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఆన్సర్. అయితే A2, B4, C3, D1 అని అన్నారు కదా. ఒక్కొక్కసారి వీటిని మనము ఒక్కొక్క దాన్ని మనము డిస్కస్ చేద్దాము, మ్యాచింగ్ చేద్దాము. సో డెంగ్యూ వ్యాధి దేనివల్ల వస్తుంది? దేనికి? వైరస్ వల్ల వస్తుంది. అయినా బికాజ్ ఆఫ్ వైరస్. ఓకే, నెక్స్ట్ బోధకాలు దేనివల్ల వస్తుంది? పరాన్నజీవి. దేనివల్ల వస్తుంది బెట? పరాన్నజీవి. సారీ బెటా అన్న, మీరు పెద్దవాళ్ళు, నేను పిల్లలకి చెప్పేటప్పుడు బెటా అంటాను కాబట్టి ఇట్లా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది? క్షయ. ఏ వ్యాధి? క్షయవ్యాధి. క్షయవ్యాధి దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, క్షయవ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ తామర దేనివల్ల వస్తుంది? ఇక్కడ తామర అనేది శిలీంధ్రం వల్ల వస్తుంది. ఓకే, ఈ విధంగా ఆన్సర్ మనము రాయాలి. డెంగ్యూ అనేది వైరస్, బోధకాలు అనేది పరాన్నజీవుల వల్ల, నెక్స్ట్ క్షయ అనే బ్యాక్టీరియా వ్యాధి,
తామర అనేది ఇక్కడ శిలీంధ్రాల ద్వారా వస్తుంది. ఓకేనా, దీన్ని కూడా మీరు రాసుకుంటే చాలా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 ఎంతవుతుంది? క్వశ్చన్ నెంబర్ 132 భారతదేశంలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ఆనకట్ట ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ధవళేశ్వరం, భద్రాచలం, గంగాపూర్, రాజమండ్రి. ధవళేశ్వరం, భద్రాచలం, గంగాపూర్, రాజమండ్రి. ఆన్సర్ ఏమవుతుంది? గంగాపూర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? భారతదేశంలో అంటే ఇండియాలో గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ఆనకట్ట ఎక్కడ ఉంది అన్నాడు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, గంగాపూర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 133 అంటే 13th క్వశ్చన్ నెంబర్ అన్నమాట. ఓకే, సో మాన్సూన్ అనే పదం మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటిది అన్నాడు. అయినా ఋతువు, పీడనం మరియు పవనం. ఏమన్నారు? ఋతువు, పీడనం మరియు పవనం, గాలి పీడనం మరియు అవపాతం. ఆన్సర్ ఏమవుతుంది? ఋతువు అవుతుంది. ఏమడిగారు ఇక్కడ? మాన్సూన్ అనే పదము ఏ పదం నుండి ఉద్భవించింది? ఏ పదం నుంచి? సీజన్, ఋతువు నుంచి ఉద్భవించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 134 అంటే 14th క్వశ్చన్ అన్నమాట. సో నది దాని మూలం నుండి మరింత ముందుకు ప్రవహించే కొద్దీ అది డాష్ ఏమవుతుంది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. చిన్నదిగా మరియు ఇరుకుగా అవుతుంది, చిన్నదిగా మరియు పొడవుగా అవుతుంది, వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది, పొడవుగా మరియు ఇరుకుగా అవుతుంది. ఆన్సర్ వచ్చేసి వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది. ఓకే, క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ? నది దాని మూలం నుండి మరింత ముందుకు ప్రవహించే కొద్దీ అంటే దాని మూలం నుండి ముందుకు ప్రవహించే కొలది ఏమవుతుంది అన్నాడు. ఏంది? వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది అని అంటున్నాను. అయినా ఇట్లా ప్రవహిస్తుంది అనుకో, మెల్లమెల్లగా ఇటు ప్రవహిస్తే వెడల్పుగా అవుతుంది, పెద్దగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 అనేది కార్పాథియన్ మరియు పైరినీస్ పర్వతాలు ఈ ఖండంలో ఉన్నాయి. ఏ ఖండంలో ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు. ఆ ఖండాల పేరు ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా, యూరప్. ఆన్సర్ వచ్చేసి యూరప్లో ఉంది. ఏమడిగారు? కార్పాథిన్ మరియు పైరినీస్ పర్వతాలు ఈ ఖండంలో ఉన్నాయి. ఏ ఖండంలో ఉంది? యూరప్ ఖండంలో ఉంది అని రాయాలి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది 136 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కును కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేది రాజ్యాంగం కనిపిస్తుంది. ఏంది? సవరణ 51A అంటే ఆర్టికల్ 51A, ఆర్టికల్ 39A, ఆర్టికల్ 41, నెక్స్ట్ ఆర్టికల్ 24. ఆన్సర్ ఏమవుతుంది? ఆర్టికల్ 41 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 137. ఓకే, సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? సత్యార్థ ప్రకాష్ పుస్తకాన్ని రచించింది ఎవరు? స్వామి వివేకానంద సరస్వతిజీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస మరియు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆన్సర్ ఏమవుతుంది? స్వామి దయానంద సరస్వతి ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు? సత్యప్రకాష్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? పుస్తకాన్ని రచించింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి గారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడము మర్చిపోకండి. సో క్రింది వాటిలో భారత రాష్ట్రపతి విధి కానిది అంటే భారత రాష్ట్రపతి యొక్క విధి అంటే తన పని కానిది ఏంటిది అని అడుగుతున్నారు అన్నమాట. ఏం కాదు, చూద్దాము. సో అతను లేదా ఆమె
ఒక బిల్లు ద్రవ్య బిల్లు లేదా సాధారణ బిల్లు అని నిర్ణయిస్తారు. అతను లేదా ఆమె పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి పిలుపునిస్తారు. అతను లేదా ఆమె ప్రధాన ఎన్నికల కమిషనర్లు మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు నియమిస్తారు. నెక్స్ట్, అతను లేదా ఆమె భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? అతను లేదా ఆమె ఒక బిల్లును ద్రవ్య బిల్లు లేదా సాధారణ బిల్లు అని నిర్ణయిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 అంటే 19th క్వశ్చన్ అనమాట. ఏమిచ్చారు ఇక్కడ క్వశ్చను? ఇది ప్రధానంగా నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన మొదటి అఖిల భారత పోరాటం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా అడిగారు. ఏంది? ఖేడా నిరసన ఉద్యమం, అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల ఆందోళన, చంపారన్ ఆందోళన, రౌలత్ సత్యాగ్రహం. ఆన్సర్ ఏమవుతుంది? రౌలత్ సత్యాగ్రహం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్వశ్చన్ నెంబర్ 140 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1948లో హైదరాబాద్ రాష్ట్రానికి భారత యూనియన్ విలీనం చేయడానికి సాయుధ దళాలను పంపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ డాష్ ఎవరు? కోన్ హే? రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రి, ప్రధానమంత్రి. ఆన్సర్ వచ్చేసి మనకు హోం మంత్రి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. చోళ శాసనాల ప్రకారం వెల్లన్ వాగై దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ ఏంటిది? బ్రాహ్మణులకు బహుకరించిన భూమి, దేవాలయాలకు బహుకరించిన భూమి, పాఠశాల నిర్వహణ కోసం బహుకరించిన భూమి, బ్రహ్మణేతర రైతులకు చెందిన భూమి. ఆన్సర్ ఏమవుతుంది? బ్రహ్మణేతర రైతులకు చెందిన భూమి అని అనొచ్చు. ఓకే, వన్స్ అగైన్ యూ లిజన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇంకోసారి క్వశ్చన్ చూసి విని ఆన్సర్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 142. రైత్వారీ వ్యవస్థలో రైతు పరిస్థితిని ఈ క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? ఆప్షన్స్ ఏ: భూమిపై ఎటువంటి చట్టపరమైన హక్కులు లేని అద్దెదారు, నేరుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని చెల్లిస్తూ గుర్తింపు పొందిన భూ యజమాని, పన్ను వసూలులో మధ్యవర్తిగా వ్యవహరించే జమీందారు, తాత్కాలికంగా సాగు హక్కులతో భూమి లేని కార్మికుడు. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్, నేరుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని చెల్లిస్తూ గుర్తింపు చెందిన భూ యజమాని అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది 143. క్వశ్చన్ నెంబర్ 143 వచ్చేసి భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇచ్చట కేంద్రీకృతమై ఉంది. ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు? గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలలో, జిల్లా స్థాయిలో. ఆన్సర్ ఏమవుతుంది? మండల స్థాయిలో ఉంది. ఏం మండల స్థాయిలో ఉంది? భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇచ్చట ఉంది. ఎక్కడ ఉంది ప్రాథమిక కేంద్రాలు? మండల స్థాయిలో ఉంది. అయినా మండల లెవెల్లో ఉందన్నమాట. ఓకే, మన నేడుండలో ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్ వచ్చేసి మహేష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ బ్యాంక్ ఖాతాలో 10 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేశారు. దీనికి గాను ఆప్షన్స్: మహేష్ వడ్డీ అందుకుంటాడు, మహేష్ ఎటువంటి వడ్డీ అందుకోడు, మహేష్ అందుకునే వడ్డీ రేటు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువ, నెక్స్ట్ మహేష్ అందుకునే వడ్డీ రేటు రికరింగ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఆన్సర్ ఏమవుతుంది? మహేష్ వడ్డీ అందుకుంటాడు. అయినా మహేష్కి
వడ్డీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. క్వశ్చన్ నెంబర్ 145 వచ్చేసి ఈ కింది వాటిలో ఈవీఎస్ బోధనకు అత్యంత సముచితమైన పద్ధతి ఏంది? ఆప్షన్ ఏ, బి ఇచ్చారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. చూద్దాము. ఆప్షన్ ఏ అండ్ బి. ఏంది ఇక్కడ? భాగస్వామ్యయుత, కార్యాచరణ ఆధారితం, చర్చ ఆధారితం. అయితే ఆప్షన్లో ఏ అండ్ బి రెండు మాత్రమే సరైనది అన్నారు. రెండు కూడా సరైనది. ఏది సరైనది? భాగస్వామ్యయుత, కార్యాచరణ ఆధారితం, చర్చ ఆధారితం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన 146. ఒక తరగతి విద్యార్థి ఇనుము, రాగి మరియు అల్యూమినియంతో చేసిన వైర్లను వేడి చేసినప్పుడు అవి వ్యాకోచించాయని తెలుసుకున్నాడు. అన్ని లోహాలు వేడి చేయడం ద్వారా వ్యాకోచించవచ్చని అతను ఒక నిర్ణయానికి వస్తాడు. అది ఏమవుతుంది? ఆగమన అభ్యసనం, నిగమన అభ్యసనం, ప్రదర్శన ఆధారిత అభ్యసనం, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం. ఆన్సర్ ఏమవుతుంది? ఆగమన అభ్యసనం అవుతుంది. ఓకే, తను నిర్ణయించుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. ఒక ఈవీఎస్ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను ఉన్ని బట్టలు మన శరీరానికి వెచ్చదనాన్ని ఎందుకు ఇస్తాయి అని ఆలోచించి సమాధానం చెప్పమని అడుగుతుంది. ఈ ప్రశ్న ఒక డాష్ ఏంటిది? లక్ష్యాత్మక ప్రశ్న, ప్రతిపాదనాత్మక ప్రశ్న, విశ్లేషణాత్మక ప్రశ్న, వాస్తవ ఆధారిత ప్రశ్న. ఆన్సర్ ఏమవుతుంది? విశ్లేషణాత్మక ప్రశ్న అంటే అనలిటికల్ క్వశ్చన్, అంటే తను విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 148 వచ్చేసి ఏబిసి ఆప్షన్ ఇచ్చారు. పరిసరాల విజ్ఞానంకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? మానవుడు పరిసరంలో ఒక భాగం, మనిషి ఒక సంఘజీవి, ఈవీఎస్ మానవులు మరియు ప్రకృతి మధ్య పరస్పర చర్యను గురించి వివరించదు. సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి అన్నారు. ఏందో సరైన సమాధానం? ఏ, బి మాత్రమే. ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్టు? ఏ అండ్ బి. మానవుడు పరిసరంలో ఒక భాగం, ఇది కరెక్ట్. మనిషి ఒక సంఘజీవి, ఇది కరెక్ట్. కానీ ఇది రాంగ్. ఎందుకు రాంగ్? ఈవీఎస్ మానవులు మరియు ప్రకృతి మధ్య పరస్పర చర్యలను వివరిస్తుంది కాదు, అన్నిటి గురించి వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 అనేది వచ్చేసి చారిత్రక పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి ఏంటిది? ఆప్షన్ ఏ 2 ఉపాధ్యాయుల కేంద్రీకృతమైనవి, 2 విద్యార్థి కేంద్రీకృతమైనది, వరుసగా ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది మరియు విద్యార్థి కేంద్రీకృతమైనది, వరుసగా విద్యార్థి కేంద్రీకృతమైనది మరియు ఉపాధ్యాయ కేంద్రీకృతమవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? వరుసగా ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది మరియు విద్యార్థి కేంద్రీకృతమైనది అని ఆన్సర్ ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో, ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. ఏనా? సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడండి, వెతకండి, అర్థం చేసుకోండి, చదువుకోండి. ఓకే. నెక్స్ట్ నచ్చితే కొద్దిగా లైక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నదీ కాలుష్యం మీన్స్ లాస్ట్ క్వశ్చన్ ఇది. నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నినాదాలను రాయండి. ఈ ప్రశ్న లక్ష్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించడం అని అర్థం. దీన్ని ప్రశ్నించడం, పరికల్పన, విలువలను అభినందించడం మరియు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, నెక్స్ట్ మ్యాపింగ్ నైపుణ్యాలు, చిత్రాలు గీయడం మరియు
నమూనాలను తయారు చేయడం ద్వారా సమాచారం అందించడం. ఆన్సర్ ఏమవుతుంది? విలువలను అందించడం మరియు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కలిగించడం. నది కాలుష్యాన్ని నియంత్రించడం అనే దాని గురించి నినాదాలు రాయమంటే అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఇది విలువలను అభినందించడం మరియు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం. కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, దీంతో మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు RDC స్టడీ సెంటర్. నేను ఒక హిందీ టీచర్ని. హిందీకి సంబంధించినటువంటి అన్ని క్లాసులను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హిందీ గ్రామర్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా మీరు ఇక్కడ వెతకచ్చు, చూడొచ్చు. కొన్ని మంచి మంచి వీడియోస్ కూడా పెట్టాను, అవి చూడొచ్చు, అర్థమవుతుంది. సో దానికి రిలేటెడ్గా ఎలాంటి నా కంటెంట్ వస్తే మనకు ఖచ్చితంగా మార్క్స్ అనేది వస్తాయి. నేను చేసేటటువంటి వీడియోస్ టెట్, డిఎస్సి ప్రతి దానికి మనకు పనికొస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.